డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే 2026లో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అనాలిసిస్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో మెయిన్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మీరు పాస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ పేపర్ అనాలిసిస్ నేనైతే చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు నిన్న జనరల్ సెన్సిటైజేషన్ ఎగ్జామ్ అయింది. సో మోస్ట్లీ గన్ షాట్స్ క్వశ్చన్స్ నుంచి అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఇందులో ఏమైందంటే మనకు 40 మార్క్స్కి 24 మార్క్స్ వచ్చాయి. సో నేను కొద్దిగా కంగారు పడ్డా, కనీసం పాస్ మార్క్స్ అన్నా వస్తాయా రావని. సో మెయిన్గా 40కి 24 మార్క్స్ అయితే వచ్చాయి. సో నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మీరు అందరు ఎలా రాస్తారు ఎగ్జామ్, అండ్ కొన్ని జనరల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. సో జనరల్ క్వశ్చన్స్ అంటే నేను చెప్పినే కాకుండా కొన్ని జనరల్గా వచ్చాయి క్వశ్చన్స్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని కూడా. అండ్ ఇవి వచ్చేసి మనకు గన్ షాట్ క్వశ్చన్స్. ఎవరైతే 1 మంత్ బ్యాక్ 20 డేస్ బ్యాక్ నా దగ్గర ఎవరైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పర్చేజ్ చేస్తారో అందులో నుంచి అన్ని వచ్చాయి. సో ప్రతి యూనిట్కి నేను 6 క్వశ్చన్స్ ఇచ్చా స్టూడెంట్స్కి. ఆ 6లో నుంచే వచ్చినాయి. కాకపోతే గన్ షాట్ అంటే ఏంది, ఒక్కొక్క లెసన్ ఆర్ ఒక్కొక్క యూనిట్కి రెండే. ఇక్కడ మనకు ప్రాబబిలిటీ 50% ఉంది, కానీ అక్కడ ప్రాబబిలిటీ 100%. ఆ 4 కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక యూనిట్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అందులో నుంచి 6 ఇచ్చి ఆ 6లో నుంచి చదివితే మనకు 100% వస్తాయి. కానీ గన్ షాట్ అంటే ఏంది, వస్తే వస్తుంది, లేకపోతే రాదు. సో 50% ఛాన్స్. అయినా కూడా 40కి 24 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే పాస్ మార్క్స్ 16 మార్క్స్. సో ఇప్పుడు ఎవరైతే మీరు 1 డేలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు, 2 డేస్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో, ఫస్ట్ నేను చెప్పిన గన్ షాట్ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ ఏవైతే ఇంకొక పీడిఎఫ్ ఇస్తానో అవి ఇంపార్టెంట్ అంటే అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నాయని కాదు. వీటితో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏవి, సపోజ్ ఇందులో రాకపోయినా ఇందులో వస్తాయి అవి. సో టైం ఉంటే చదవండి, టైం లేకపోతే ఇవి అన్ని చదవండి. ఏవైతే ఇంపార్టెంట్ ఇస్తానో అన్ని చదవండి. సో మెయిన్గా ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్, అది కూడా అందరికి కామన్ ఉంటుంది. సో అది కూడా నేను బుల్లెట్ పాయింట్స్ రెండు పీడిఎఫ్లు చేసిన. సో దేనికన్నా మంచిదని, ఒకటి గన్ షాట్ క్వశ్చన్స్, సెకండ్ వచ్చేసి గన్ షాట్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే అన్ని కావు, మనకి ఎగ్జామ్లో ఏ వస్తాయి అవి. సో ఫస్ట్ గన్ షాట్ చదవండి, చదివిన తర్వాత టైం ఉంటే మీరు అవి కూడా చదవండి, సో దట్ సేఫ్ సైడ్కి. సో ఇప్పుడు అనాలిసిస్ ఈ 40 మార్క్స్కి ఏమేమి వచ్చాయి, మరి పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా, మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా కింద మెన్షన్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకు గన్ షాట్లో ఇవ్వలేను, ఎందుకంటే అది ఎక్కువ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఇక్కడ మనకు నేను చూపిస్తా, లైక్ ఎవరైతే ఇందులో క్లారిటీ వస్తలేదు, ఎవరైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ తీసుకున్నారో 20 రూపీస్కి 1 మంత్ బ్యాక్, వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో ఇది రాలేదు నేను చెప్పింది. కానీ రెసైన్స్ వచ్చింది, జీన్ థెరపీ వచ్చింది, అటామిక్ మాలిక్యూల్. సో మనకు 4లో 3 వచ్చినాయి. 3 అంటే 12 మార్క్స్. సో ఎవరైతే నేను ఇచ్చిన గన్ షాట్ క్వశ్చన్స్ చదివారో 12 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడ. సో ఇంకా 4 మార్క్స్ వస్తే పాస్. సో ఇది చిన్న లాజిక్. ఫస్ట్ గన్ షాట్ అన్ని అయిపోయిన తర్వాత టైం ఉంటే మీరు మిగతాయి కూడా చదవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్. ఫిఫ్త్లో స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. సో స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కూడా వచ్చింది, మనకు గన్ షాట్లోనే ఉంది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ ఫైబర్స్. సో ఫైబర్స్ గురించి తెలియనప్పుడు బేసిక్ నాలెడ్జ్ మీకు ఏమైనా ఉంటే ఏదో ఒకటి రాయండి. రాస్తే కనీసం 1 మార్క్ ఆర్ 2 మార్క్స్. బేసిక్ మనకు ఫైబర్స్ అంటే ఏంది, ఫైబర్స్ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, న్యాచురల్ ప్రాసెసా, ఆర్టిఫిషియల్ ప్రాసెసా, దాని ఫైబర్స్ అంటే ఏంది, ఏదో ఒకటి రాస్తే కనీసం 2-3 మార్క్స్ పడతాయి. సో మీకు వచ్చినవి రాస్తూ రాని కూడా రాయాలి. ఓన్లీ ఇది రాలేదు, గన్ షాట్లో లేదు అంటే వదిలేయకూడదు, రాయాలి. ఏదో ఒకటి రాస్తే మార్క్స్ వస్తాయి. సో 5th బి పోయింది, రాలేదు, అంటే ఇందులో ఇవ్వలేను. నెక్స్ట్ క్యాన్సర్, సిమెంట్. ఇప్పుడు క్యాన్సర్ ఉంది, గన్ షాట్లో లేదు. క్యాన్సర్ అంటే ఏంది, మెయిన్గా ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళు కావచ్చు, కొన్ని ట్రాన్స్మిషన్ డిసీజెస్ కావచ్చు, లేదంటే బాడీలో కరెక్ట్ లేకపోవడం కావచ్చు, ఇట్లా కొన్ని రీజన్స్ ఉంటాయి క్యాన్సర్. అట్లా ఏదో ఒకటి రాసిన వాట్ ఈస్ క్యాన్సర్ ఇస్ ద డిసీజెస్, దీనివల్ల ఇట్లా అవుతుంది, సో దీన్ని ఇట్లా ప్రికాషన్ చేసుకోవాలి, సో ఇట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు కూడా తెలియదు క్యాన్సర్ అంటే, జనరల్గా నాకు తెలిసిన క్యాన్సర్ నేను రాస్తా. అట్లనే మీకు జనరల్గా తెలిసిన క్యాన్సర్ గురించి రాస్తే సరిపోతుంది, పాస్ అయిపోతాం. మనకి ఇక యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ కావాలి అట్లా అంటే కష్టం. సో క్యాన్సర్ గురించి రాసుకో. సిమెంట్. ఇప్పుడు సిమెంట్ కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ ఏంది, సిమెంట్ ఎట్లా ప్రొడక్షన్ అవుతుంది, దానివల్ల పర్పస్ ఏంది, దానివల్ల డిసడ్వాంటేజ్ ఏమొస్తాయి, సో ఎక్కువ సిమెంట్ వాడడం వల్ల ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అవుతుందా. సో ఇట్లా ఏదో ఒకటి మీరు థింక్ చేస్తే ఒక్కొళ్ళు ఒక ఆన్సర్ రాస్తారు, కానీ లాస్ట్కి మార్క్స్ అయితే పడతాయి. ఏదో ఒకటి రాయండి. సో మెయిన్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, సపోజ్ మనం అనుకున్న క్వశ్చన్స్ రానప్పుడు వదిలేయకండి, భయపడకండి, ఏదో ఒకటి రాయండి. మనకు ఇది 10th ఇంటర్ కాదంటున్నా, అందుకే చాలా మంది ఫెయిల్ అవుతారు, ఎందుకు వాళ్ళు రాయరు. సో నా సజెషన్ చాలా స్టూడెంట్స్కి ఏమి ఇస్తా అంటే, మీకు వచ్చినా రాకుండా ఏదో ఒకటి రాసిరండి, మీకు రిలవెంట్, సో సరిపోతుంది. సో ఇవి 2 పోయినాయి. నెక్స్ట్ సి సెక్షన్లో బయోమెడికల్ టెక్నాలజీ.
సో మెయిన్గా మనకి బయోమెడికల్ అంటే ఏంది, అక్కడ బయోమెడికల్ అంటే మనకు మెడికల్కి సంబంధించింది కావచ్చు, దీనికి సంబంధించింది కావచ్చు అని అనుకొని దాని గురించి ఏమైనా రాస్తే సరే అయిపోతుంది. సో అట్లా ఏదో ఒకటి ఓన్గా, సపోజ్ ఇప్పుడు మనకు బుల్లెట్ దాంట్లో లేదు, మనం ఇచ్చినవి తప్ప అతను వేరేది ఇచ్చిండు. ఎందుకంటే ఇక్కడ సెట్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, వాళ్ళకి నామ్స్ ఉంటాయి. సెట్ ఏలో ఏవైతే ఉంటాయో 20% కన్నా ఎక్కువ సెట్ బిలో ఉండకూడదు. సెట్ బిలో ఏదైతే ఉంటుందో దానికన్నా 20 or 30% కామన్గా సిలో ఉండకూడదు. సో ఏబిసిలో కామన్గా 40% కన్నా ఎక్కువ దాటకూడదు. సో ఆ రూల్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఏ అనేది లీక్ అయితే బి ఇస్తారు, మళ్ళీ ఏలో ఉన్నాయి బిలో వస్తే లీక్ మొత్తం లీక్ అయిపోయినట్టే. సో ఈ గైడ్ లైన్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఇది చేయడం కూడా చాలా ఈజీ పని అయితే కాదండి. గన్ షాట్ క్వశ్చన్స్ చాలా వర్క్ చేసి అన్నిట్లో నుంచి సెగ్రిగేట్ చేసి లాస్ట్కి ఇవి పాస్ మార్క్స్ అన్న తర్వాతనే చేసిన. చాలా డేస్ పట్టింది టైము. సో మీరు ప్రీవియస్గా అంటే లాస్ట్ 1 week కాబట్టి మీరు చూస్తున్నారు, మీరు ప్రీవియస్ వీడియోస్ నుంచి చూడండి, అన్ని అనాలిసిస్ చేసి ఇవైతే ఇస్తున్నా. ఇది నా మెయిన్ గోల్ ఏంటంటే ఎవరైతే 1 dayలో చదివే వాళ్ళు డిగ్రీ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళ కోసమే. ఎక్కువ మార్క్స్ అంటే మీరు ఒక 1 month నుంచే నేను ఏవైతే ఇంపార్టెంట్ ఇచ్చానో అవి చదివితే పక్కా వస్తాయి మార్క్స్. కానీ ఇది గన్ షాట్ అనేది పాస్, మన టార్గెట్ పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వద్దు ఏ స్టూడెంట్ కూడా. సో అది నెక్స్ట్ వచ్చేసి హార్మోన్స్, విటమిన్స్, ఎంజైమ్స్. సో విటమిన్స్ గురించి నేను ఆల్రెడీ ఇచ్చాను. సో దీనికి ఎక్కువ 2 marks వేసుకుందాం, 2 marks. నెక్స్ట్ హార్మోన్స్. సో హార్మోన్స్ అంటే బేసిక్ మనకున్న నాలెడ్జ్ మనం రాసుకోవచ్చు. ఎంజైమ్స్ గురించి కూడా మీకు తెలిస్తే ఓకే, లేకపోతే ఏం రాసినా అవసరం లేదు. సో ఇట్లా పేపర్ అనేది మనం అనుకున్నవి వచ్చినాయి, కాకపోతే మీకు కొద్దిగా టఫ్ అనిపించిందేమో నేను అనుకుంటున్నా. సో మీకు టఫ్ అనిపించిందా, మరి మోడరేట్ అనిపించిందా, ఈజీ వచ్చిందా, మరి ఇవి గన్ షాట్ ప్రిపేర్ అయిన వాళ్ళు మీరు ఎట్లా రాశారు? సో మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో నేను అనాలిసిస్ చేసిన ప్రకారంగా కొద్దిగా మోడరేటే వచ్చింది. కాకపోతే 24 ఇవి నేను చెప్పిన చదివిన తర్వాత మిగతా అన్ని ఓన్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు సిమెంట్, క్యాన్సర్, బయోమెడికల్ ఇవన్నీ కొద్దిగా ఓన్గా రాసుకోవచ్చు, మనకు అంత డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. సో నా సజెషన్ ఏంటంటే మీరు గన్ షాట్ చదవండి, చదివిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పీడిఎఫ్స్ ఇచ్చా మన వెబ్సైట్లో ఉంటుంది, అవి చదవండి సెకండ్. లేకపోతే మీకు ఏదైతే క్వశ్చన్ టు ఆన్సర్ ప్రొవైడ్ చేస్తున్నానో గన్ షాట్ అయిన తర్వాత రిమైనింగ్ అందులో ఉన్న పీడిఎఫ్ కొన్ని పైన చూసుకోండి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అన్న రెండు యూనిట్ అన్న మనం అనుకునే రానప్పుడు కనీసం అవి సేవ్ అవుతాయి. అందుకే నేను టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేశాను. సపోజ్ మనం అనుకునే రాకపోతే మిగతా కనీసం రిలవెంట్ మీరు చదవడం కూడా గంటలు చదవకండి. ఒక క్వశ్చన్ ఉంది, దాని మీద 5 minutes 10 minutes టైం స్పెండ్ చేసి ఓకే ఇది వస్తే ఇది రాద్దాం అనే ఒక పాయింట్, న్యూస్ పేపర్ రీడింగ్ లాగా మనం ఎవ్రీడే ఎట్లా న్యూస్ పేపర్ రీడ్ చేస్తాం, ఈరోజు ఒక సంఘటన జరిగింది, పర్పస్ ఏంది, ఏమైంది, ఎవరికి ఏమైంది, సో ఈ 2-3 points అంతే. సో అట్లా మీరు ప్రిపేర్ అయ్యండి, అంతేగాని మొత్తం ఒకేదాని టైం అయితే చూడకండి. సో 24 marks అయితే వస్తాయి. అండ్ ఎవరైతే కొద్దిగా ఓన్గా రాసి మిగతా క్వశ్చన్స్ వేస్తే మీకు 30+ ఈజీగా వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. కింద డిస్క్రిప్షన్లో నెక్స్ట్ ఎగ్జామ్ మనకు ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్సు, అది కూడా 2 PDFs చేసిన. ఒక PDF వచ్చేసి గన్ షాట్. ఇక నేను అదొకటే చదివిపోతా అంటే నేను 50% అష్యూరెన్స్ ఇస్తాను అందులో నుంచి వస్తాయని. సపోజ్ సెట్ ఏ, బీసీ డిఫరెంట్ ఉంటే కొంతమంది వేరేలా ఉంటారు సార్స్, వాళ్ళు కొద్దిగా టఫ్ ఇద్దాం, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇవ్వకపోవచ్చు, అట్లాంటివి ఉంటాయి. సో ఫస్ట్ అది చదివిన తర్వాత టైం ఉంటే మీరు వేరే ఫస్ట్ యూనిట్ ఆర్ సెకండ్ యూనిట్లో మిగిలిన క్వశ్చన్ అట్లా చదవండి. అంటే మనం ఫస్ట్ 2 unitsలో మనం ఎక్స్పెక్ట్ చేయని రాకపోయినా మిగతా అయినా చదవండి. సో ఫస్ట్ గన్ షాట్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఏదో ఒక ఫస్ట్ 2 or ఫస్ట్ 3 unitsలో ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. ఇది ఒక్క సజెషన్. సో దాని పర్పస్ ఈ వీడియో చేస్తాను, ఎందుకంటే కొంతమంది టెన్షన్ పడతారు. సో నేనే టెన్షన్ పడ్డా, ఫస్ట్ కామెంట్ ఒకటే క్వశ్చన్ వచ్చిందన్న నువ్వు ఇచ్చిన దాంట్లో అంటే, తర్వాత పేపర్ చూసిన తర్వాత 24 marks అయితే వచ్చినాయి. అప్పుడు కొద్దిగా రిలాక్స్ అనిపించింది, ఎందుకంటే మరీ ఒక క్వశ్చన్ వస్తే ఇక ఈ వీడియో చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. సో 24 marks అయితే వచ్చినాయి. అందరు పాస్ అవుతారండి, చాలా జనరల్ పేపర్ ఇది, అందరు పాస్ అవుతారని కోరుకుంటున్నాను. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ కింద మెన్షన్ చేయండి. అండ్ ఇంగ్లీష్ మనకేది ఫౌండేషన్ కోర్స్ ఉంటుందో అది చాలా సింపుల్గా ఉంటుంది, ఓన్గా రాసుకోవచ్చు, ఇంత ఇట్లేముండదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, PDF నోట్స్ 2 PDF ఫైల్స్ ఉంటుంది, ఒకటి గన్ షాట్ ఉంటుంది, ఒకటి ఇంపార్టెంట్ అంటే ప్రతి చాప్టర్ నుంచి 4-5 ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఇచ్చాను. అవన్నీ చదివితే ఇక మీకు ఎట్లని అని పేపర్ వస్తుంది. సో అవి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారు, లింక్ ఓపెన్ చేస్తారు అది కింద, మళ్ళీ ఫస్ట్ నుంచి రండి, వచ్చి అదే లింక్ ఓపెన్ చేసి ఆల్రెడీ పేమెంట్ ఆప్షన్ కింద వస్తుంది మీకు. అంటే ఎవరైతే ఆల్రెడీ ఫీ పేమెంట్ చేస్తే లైక్ పర్చేజ్ చేసుకుంటే అక్కడ ఆల్రెడీ పేడ్ అని మీరు ఆల్రెడీ పే చేస్తారు, ఇది క్లిక్ చేయండి అంటే అది క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, అది ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. సో జస్ట్ ఇట్లా బ్యాగ్ పోతుంది PDF అని అనుకుంటున్నారు, అట్లా కాదు. ఫస్ట్ స్టెప్ మీరు కింద లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత సపోజ్ బ్యాక్ వచ్చిన PDF పోయినా మళ్ళీ మీరు ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్, కింద లింక్ క్లిక్ చేసిన తర్వాత కింద మనకు ఆల్రెడీ పేడ్ చేసిన వాళ్ళకు వేరేది ఉంటుంది, కొత్త వాళ్ళకి వేరు, కింద ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబరు అవన్నీ చేయండి, చేస్తే వచ్చేస్తుంది.
అప్పటికి రాకపోతే నా మెయిల్ డిస్ప్లే అవుతుంది, నా మెయిల్కి మీరు సెండ్ చేయండి మెయిల్, లైక్ ఈ సబ్జెక్ట్ పర్చేజ్ చేశాను నాకు రాలేదు అంటే నేను వితిన్ 2 minutesలోనే పంపించేస్తున్నాను. సో మీరు 2-3 మెంబర్స్కి చాలా మందికి అట్లనే పంపాను. సో మీకైతే పంపడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ గన్ షాట్ ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే అందరూ 1 day బిఫోర్ చదువుతున్నారు. అవి చదివిన తర్వాత రిమైనింగ్ ఏవైతే ఇంపార్టెంట్ నేను ఇంకొక పీడిఎఫ్ ఇస్తున్నానో అవి చదవండి. సో ఎవరైతే 1 month నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 10-15 days ఆ ఇంపార్టెంట్ నేను చెప్పిన చదువుకున్నా సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.